అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ 7 పిల్లల్ని బండి మీద ఎక్కించుకుని పక్క ఊర్లో అత్తగారింటికి బయలుదేరాడు సింహాచలం. ఇంకేముంది, సీను చూసిన పోలీసు ఆ పనే ఆపాడు. ఏమయ్యా, నీకసలు బుద్ధి అనేది ఉందా? ఒక పక్కన జనాభాతో దేశం అట్టుడికి పోతూ ఉంటే కనీసం సామాజిక బాధ్యత పాటించకుండా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 ఒకే బండి మీద తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? గద్దించాడు పోలీసు. పక్కపేటలో మా అత్తగారింటి దగ్గర దింపేసి వస్తాను బాబు. మా ఆవిడ్ని కూకోనివ్వడం లేదు, నిలబడనివ్వడం లేదు. కాళ్ళ వేళ్ళ అడ్డిపోయి ప్రాణం తీసేస్తా ఉన్నారు బాబు. బాబు వదిలేయండి అన్నాడు సింహాచలం. ఇల్లంతా నీ సంతానమేనా? అడిగాడు పోలీసు. మీరు నా మగతనాన్ని అనుమానిస్తున్నారు. మా అమ్మ మీద ఒట్టు, వీళ్ళంతా నా సక్రమ సంతానమే అన్నాడు సింహాచలం మీసం మెలేసి. వీళ్ళందరినీ పోషించేటంత డబ్బున్నవాడివా నువ్వు? కోపంగా అడిగాడు పోలీసు. వాళ్ళు దేవుడిచ్చిన బిడ్డలు బాబు. నా రోసినోడు నీరోయడా? పొయ్యకపోతే ఆళ్లే ఆ నీళ్లు సంపాదించుకుంటారు. నన్నొగ్గేయండి బాబు బతిమిలాడాడు సింహాచలం. 2 పిల్లలు ఇంటికి ముద్దు, మూడోది వద్దు అని ప్రభుత్వం చెవుల్లో ఇల్లుగట్టి మరీ ప్రచారం చేసింది. మరి ఇంతమందిని ఎలా కన్నావు? అమాయకంగా అడిగాడు పోలీసు. సింహాచలం ఎడమ చేత్తో బొర్ర గొక్కుని ప్రభుత్వం మూడోది వద్దు అంది, కానీ మూడొస్తే ఏం చేసేది సారు? అక్కడికి వద్దే, మళ్ళీ ఇంకోడు పుట్టుకో చెత్తడే అని చెబితే మా ఆవిడ ఇనుకుంటేగా. ఏమందేమిటి? ఏదో పెద్ద కథ బాబు, నాకు లేట్ అవుద్ది. అయినా సరే కారణం చెప్పి కదలాల్సిందే. హ్యాండిల్ మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు పోలీసు. అయితే మీ కర్మ అని లోపల అనుకుని ఇనుకోండి అని చెప్పసాగాడు సింహాచలం. మా ఆవిడ 10 వరకు చదివి పాస్ అయిందండి. నానేమో 5 తరగతులు చదివానండి. అబ్బా, 5వ తరగతి వరకు చదివావన్నమాట అన్నాడు పోలీసు. ఇనుకోండి బాబు, మళ్ళీ నాకు చెప్పే మూడిపోతుంది. 1వ తరగతి 5 సార్లు చదివానండి. అంటే ఒక 5 కాదండి, 5వ తరగతి చదివినట్టే కదండి. నట్టే. తర్వాత ఏమైందో చెప్పు. మొదటి కాన్పులో ఏకోనారాయణ అంటూ మొదటోడు పుట్టాడండి. వీడికి తోడు ఇంకోడు ఉండాలి, లేకపోతే ఒంటికాయ సొంటి కొమ్ము గాడైపోతాడు అందండి. సరే కదా అని రెండోవాడు పుట్టాడండి. ముచ్చటగా త్రిమూర్తుల్లా 3 అందండి. ఆ ముచ్చట తీరింది. వేదాల్లా 4 అందండి. సర్ది చెప్పబోతే మీదకు లాక్కుందండి. సరి సంఖ్యే బాలేదు. పాండవుల్లా 5 అందండి. టెంకి మీద కొట్టాను, కన్నుగొట్టిందండి. వాళ్ళెవరో షట్చక్రవర్తులంటాలా పెరగాలి నా బిడ్డలు అందండి. వాళ్ళు అయ్యారు అరుస్తూ ఆరేంటి అందండి. సప్తఋషులు అయ్యారు, ఆళ్లే ఇళ్ళు. లింగభేదం చూడబాకండి. ఏడుస్తూ 7 అని ఈ పాలు నేను అడిగానండి. 8 అయ్యారండి. నవగ్రహాలకి ఒకడు తక్కువ కదా అందండి. పూర్తి చేసేసానండి. ఇదే ఆఖరు మామ. దశావతారాలు నా 10వ తరగతిలాగా పూర్తి అవుతాయి అని నోరు తెరిచి అడిగింది. సరేనని నేను 2 కళ్ళు కొట్టాను. బండి మీద 7 పట్టారు. ఇంటి దగ్గర 3 ఉన్నారు. అది బాబు కదా. నీ పెళ్ళాం కడుపు చల్లంగుండా. నీలాంటివాడు ఒక్కడు చాలు జనాభా పెరగడానికి. సరేలే వెళ్ళు. మళ్ళీ ఇంకోసారి ఇలా కనిపించావో నీ బండి మీద నీకు దక్కదు, వెళ్ళు. సింహాచలం పోలీసుకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత ఒక్కడే వచ్చాడు. ఈసారి పోలీసుని చూసి సింహాచలం నమస్కారం పెట్టాడు. దండాలు బాబు, మళ్ళీ రేపు వస్తాను, తోలు తీసేస్తాను మళ్ళీ వస్తే అన్నాడు పోలీసు. మీరు దయసూపాలి బాబు. ఇప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళల్లో 3 రేపు ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఉన్న 3 రేపు మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర దింపాలి. లేకపోతే మా ఆవిడ నన్ను లాకౌట్ చేసేస్తుంది బాబు, ప్లీజ్ బాబు అన్నాడు సింహాచలం.
నీ ఓపిక దండంరా బాబు అని సింహాచలానికి నమస్కారం పెట్టి వదిలేశాడు పోలీసు. రేపటి సంగతి రేపు చూసుకుందాంలే అనుకుని.